ఏమి చర్యలు తీసుకోవాలి? శ్రీ సత్యసాయి జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించడానికి 5 నగర వనాలను అభివృద్ధి చేస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి చెప్పారు. బుక్కపట్నం డిఎఫ్ఓ కార్యాలయంలో మీడియాతో చక్రపాణి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో నగర వనానికి 2 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు మున్సిపాలిటీలకు 10 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉంటే అక్కడ ఈ నగర వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు డిఎఫ్ఓ చెప్పారు. సాయంకాలం కానీ పొద్దున కానీ పోయి అక్కడ సేద తీరేదానికి, ఎందుకంటే టౌన్లో కొంచెం వాతావరణం కానీ పొల్యూషన్ కానీ వాతావరణం పొల్యూట్ అయి ఉంటుంది, పొల్యూషన్ దాంట్లో నడుపుతుంటారు. కాబట్టి 10 కిలోమీటర్ల దూరంలో ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేయాలి. దీనికి ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్, టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2 crores ఒక ప్రాజెక్ట్కి ఇస్తారు. అందులో భాగంగా మనకు 5 నగర వనాలు శాంక్షన్ అయ్యాయి. ఒకటి మనకు పుట్టపర్తి దగ్గరలో 9 కిలోమీటర్ల అమ్మగొండపాలెం పోయే రూట్లో ఒక నగరవనం పెట్టాం. దాన్ని సత్యసాయి ఎకో పార్క్ అని బాబా గారి పేరు మీద పెట్టాం. అలా పెనుగొండ దగ్గర పెనుగొండ ఎకో పార్క్ అని హైవే పక్కనే ఉంది, NH44 పక్కన అక్కడ ఒకటి. అలాగే పెనుగొండ హిల్ మీద ఫోర్ట్ ఎకో పార్క్ అని ఇది ఈ మధ్య శాంక్షన్ అయింది, ఇంకా అది వర్క్ మొదలుపెట్టలేదు. అలాగే చలివెందల అక్కడ ఒక టెంపుల్ ఒకటి ఉంది, చలివెందల దగ్గర లక్ష్మీ గవి వెంకటనాథ స్వామి ఎకో పార్క్ అని అవి ఒకటి ఉంది. అలాగే కదిరి నుంచి పులివెందుల పోయే రూట్లో బట్రేపల్లి వాటర్ ఫాల్ అనేది వర్షాకాలంలో వాటర్ ఫాల్ పడుతుంది. దాని పక్కన ఫారెస్ట్ ఏరియాలో నగరవనం క్రియేట్ చేస్తారు. ఈ నగరవనం కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలు అందరూ పోయి సాయంకాలం కానీ వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటే అక్కడ టోటల్ అక్కడ మనం ఏమేమి పెడతామంటే చిల్డ్రన్స్ ఆడుకునే దానికి చిల్డ్రన్ ప్లే ఏరియా పెడతాం. అలాగే అక్కడ ఒక రెస్టారెంట్ క్యాఫ్టీరియా పెడతాం అక్కడ. అలాగే మనం ఇప్పుడు కొత్తగా మియావాకి ప్లాంటేషన్ అంటే హై డెన్సిటీ ప్లాంటేషన్, తక్కువ ప్రాంతంలో ఎక్కువ మొక్కలు నాటి ఒక చిట్టడివిలాగా తయారు. కూకట్పల్లి